ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్స్ 2026కి సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఈ తెలంగాణ పోలీస్ జాబ్ రిక్రూట్మెంట్ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా? పూర్తి వివరాలు చూద్దాం. 2015, 2018, 2022లో ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ కావడం జరిగింది? 2025 ఫిబ్రవరి చివరి నాటికి ఎన్ని వేకెన్సీస్ మనకు అప్డేషన్లో ఉన్నాయి? అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ కండక్టింగ్ ఏజెన్సీ అధికారులు ప్రభుత్వానికి విన్నవించినారా? పూర్తి వివరాలు చూద్దాం. అదేవిధంగా మొత్తం పోస్టులు పోలీస్ శాఖలు అసలు మొత్తం పోస్టులు ఎన్ని అమలు కావడం జరిగింది, అందులో ఎన్ని భర్తీ కావడం జరిగింది? 2026 పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్స్కి సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఉంటే ఎంత శాతం వరకు మనకు రిక్రూట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి? పూర్తి వివరాలు చూద్దాం. అదేవిధంగా గ్రూప్స్ ఉద్యోగాలు నోటిఫికేషన్ మొదటగా వస్తుందా, లేదా పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ మొదటగా వస్తుందా అనే దాని గురించి పూర్తి క్లారిటీ మనం వీడియోలో చూద్దాం. ఎవరైతే పోలీస్ అభ్యర్థులు మన తెలంగాణకు సంబంధించి కొత్తగా మొదటిసారి మన ఛానల్ అబ్జర్వ్ చేస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్స్కి సంబంధించిన కానిస్టేబుల్ అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి, అదేవిధంగా కమ్యూనికేషన్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ ఎస్ఐ సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. మీరు జాగ్రత్తగా ఈరోజు ఈ వార్త మనకు ఈనాడు పత్రికలో మనకు రావడం జరిగింది. ఓకే, ఈనాడు పత్రికలో మనకు ఈ వార్త అందుబాటులో ఉండడం జరిగింది. దయచేసి అభ్యర్థులు గమనించవచ్చు. ఓకేనా? డైరెక్ట్ క్లారిటీగా మనం ఈ వీడియోలో చూద్దామండి. రైట్. మొత్తం పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు అని అన్నారు. ఓకేనా? రైట్. యాక్చువల్లీ ఇది వరకు పోలీస్ శాఖలో ఎన్ని పోస్టులు మంజూరైనాయని చూసినట్టయితే ఇక్కడ చూడండి, తెలంగాణ పోలీస్ శాఖలో అన్ని హోదాలు కలిపి మంజూరైన పోస్టులు 95,361 ఉండగా అందులో ప్రస్తుతం 77,369 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఓకేనా? అవుట్ ఆఫ్ 95,361 వేకెన్సీస్లో ఎంతమంది భర్తీ చేసినారు? 77,369 భర్తీ చేయగా మిగిలి ఉన్న పోస్టుల సంఖ్య 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి యాజ్ ఆఫ్ 2026 అప్ టు మార్చి వరకు అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. అది ఇక్కడ చూడండి, ఈ 2015లో దాదాపు 18,000 వేకెన్సీస్ అనేది ఫిలప్ చేసినారు. 2018లో 18,428 ఫిలప్ చేసినారు. 2022లో 15,644 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి. ఓకేనా? రైట్. ఈ ఏడాది చివరికల్లా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మనకు 17,000 పైచీలకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇదే విషయాన్ని అధికారులు ఎవరైతే టీఎస్పీఎల్ఆర్బి సంబంధించిన రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఓకేనా? రైట్. ఈ శాఖ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది శాంతి భద్రతలకు సంబంధించింది. ఇదివరకే పోలీసు ఉద్యోగాలు చేసిన వాళ్ళకి చాలా వర్క్ ప్రెషర్ కూడా ఉంది. వాళ్ళు కూడా వెసులుబాటు ఖచ్చితంగా కల్పించాలని ప్రభుత్వం కూడా పరిశీలనలో చేస్తుంది. అయితే ఇక చూడండి. ఓకే, అయితే అధికారులు ప్రస్తుతం పోలీస్ శాఖలో ఖాళీల విషయాన్ని ఇటీవల ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఓకేనా? ఇటీవల ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అంటే భర్తీ ప్రక్రియకు అనుమతించాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి కూడా చేశారు. ఎస్ సార్, దెర్ ఇస్ ఎ హ్యూజ్ రిక్వైర్మెంట్, మనకు అవసరమవుతుంది, ప్లీజ్ మీరు భర్తీకి అనుమతి ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేసినారు. ఓకే, రైట్. అయితే ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో మరి ఉందా అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఓకే, దాన్ని ప్రభుత్వం అనేది ఒక పరిశీలనలో కూడా చేస్తుంది, ప్రభుత్వం కూడా దాని మీద ఫోకస్ కూడా చేస్తుందని అర్థం. ఓకేనా? రైట్. ఆమోదం తెలిపితే మరోమారు పోలీస్ శాఖలో భారీగా మనకు రిక్రూట్మెంట్ రానికి ఆస్కారం ఉంది. 200% అని చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. అయితే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఇది ఈరోజే మనకు ఈనాడు పేపర్లో వచ్చింది. అయితే ఈ అభ్యర్థి విషయంలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మరి ఇది వరకే మనకు గ్రూప్ 1, 2 అదేవిధంగా గ్రూప్ 3 వరకు అండ్ గ్రూప్ 4 కూడా మనకు ఇప్పటి వరకే ఫిలప్ చేసినారు. కొందరు గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. ఓకేనా? గ్రూప్ 3 వాళ్ళు కూడా కొంతమంది ట్రైనింగ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ అపాయింట్మెంట్ అయిపోయినట్టే. ఓకేనా? రైట్. మళ్ళీ ఈ 2026లో మరి గ్రూప్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే 100% ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకే ఫిలప్ చేసినారు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఓకే, దే ఆర్ అండర్ ట్రైనింగ్, వాళ్ళని మళ్ళీ సర్వీస్లోకి ఫీల్డ్లోకి పంపించాలి. మరి 2026 గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తుందని రావచ్చు, కానీ ఆలస్యం అవుతుంది. 2026లో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొదటగా వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే పోలీస్ రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మొదటగా వచ్చే ఏంటంటే పోలీస్ రిక్రూట్మెంట్ అని చెప్పచ్చు. పోలీసు ఉద్యోగాలు మనకు
హై ప్రయారిటీలో ఫస్ట్గా మనకు 2026 జాబ్ క్యాలెండర్ భాగంగా సో మనకు 17,000 ప్లస్ వేకెన్సీస్ అంటే దగ్గర అప్రాక్స్ ఒక 18,000 వరకు, ఓకే, ఇంక్లూడింగ్ సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐలు సంబంధించి మళ్ళీ ఏఆర్ అన్ని డిపార్ట్మెంట్స్, అదేవిధంగా టెక్నికల్ సంబంధించిన బ్రాంచ్, ఓకే, ఫింగర్ ప్రింట్ సంబంధించింది, ఓకే, అదేవిధంగా కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ఎస్ఐ వార్డు సంబంధించి మొత్తం అన్ని కలుపుకొని ఒక 18,000 వేకెన్సీస్ వరకు మనం అప్రాక్స్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది భారీ రిక్రూట్మెంట్, ప్రతి సంవత్సరం పోలీస్ రిక్రూట్మెంటే భారీ స్థాయిలో జరుగుతుంది రాదర్ దాన్ గ్రూప్స్, ఓకే, గ్రూప్స్ కాకుండా అత్యధికంగా వేకెన్సీస్ ఎక్కడ జరుగుతుందంటే గ్రూప్స్ మించి అధికంగా వేకెన్సీస్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ రిక్రూట్మెంట్లోనే ఉంటుంది, ఓకేనా. సో లిమిటెడ్ ఏజ్, చాలామంది ఎవరైతే ఫ్రెషర్స్ జస్ట్ 18 వచ్చిందో మీరు డైరెక్ట్గా రావచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది సువర్ణ అవకాశం. సో దయచేసి మీరు ఈ యొక్క ప్రముఖ వార్తాపత్రిక ఈనాడులో వచ్చిన ఈ ఆర్టికల్ ప్రకారం మనం ఒక హోప్ కూడా పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే ముందుకి కొనసాగించవచ్చు, ఓకేనా. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఓకే. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఓకే. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకే. ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి, ప్లీజ్ జాయిన్, ఓకే. ఓకే. సో మరిన్ని తెలంగాణకు సంబంధించిన కానిస్టేబుల్ అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి, సో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అయితే కమ్యూనికేషన్ ఎస్ఐ అయితేనేమి, సో బోత్ టెక్నికల్ సైడ్ నాన్ టెక్నికల్ సంబంధించిన సో తెలంగాణ పూర్తి పోలీస్ జాబ్స్ రిక్రూట్మెంట్కి సంబంధించింది సో అప్డేట్స్ ఇవ్వడానికి, సో రియల్ టైమ్ అప్డేట్స్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తాం. దయచేసి ఛానల్ లింక్ మన టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. కొత్తగా చూస్తున్న పోలీస్ అభ్యర్థులు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.